రవీంద్ర భారతిలో వడ్డే ఓబన్న 218వ జయంత్యోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని కొనియాడారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అని పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై బాల్యమిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. తెల్లదొరలపై పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా ఓబన్న పోషించిన వీరోచిత పోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీల పాత్ర కీలకం. వడ్డేర కులస్తులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో సరిపెట్టుకోవద్దు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి రావాలి, కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను డిమాండ్ చేసేందుకు ఆస్కారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 56,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక కార్పొరేషన్కి సంవత్సరంలో ₹1,00,000 ఇచ్చిన పాపాన పోలేదు, బీఆర్ఎస్ నేతలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉంది, భవిష్యత్తులోనూ వడ్డేర కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.